అరకు వెళ్ళడానికి ఇదే లాస్ట్ బస్. థ్యాంక్ యూ సో మచ్. బాంబేకి వెళ్ళి ఫోన్ చేస్తాను. కాపాడినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. జాగ్రత్తగా రయ్యా. టికెట్. వచ్చేసా. నెమ్మదిగా రాయే. సీత, జాగ్రత్తగా రా, జారి పడతావు. ఏ సింగా, ఎందుకలా చూస్తున్నావు? కళ్ళు కాలిపోతాయమ్మా. చూపులతోనే చంపేస్తున్నావు. నేను సొత్తా ఉంటే కళ్ళు కాలిపో, సమ్మగుంటది. ఆహా, ఇలాంటి మాయ మాటలకి ఏమీ తక్కువ లేదు. మాటలు కట్టి పెట్టేసి ముందు బండితి. కాపాడుతలే. ఇదిగో అందరూ వినండి, 10 నిమిషాల పాటు బస్సు ఆగుద్ది. ఎవరైనా ప్రకృతి సేవ చేసుకోవాలనుకుంటే వెళ్ళి తిరిగి వచ్చేయండి. అయ్యో ఏమండి, ఇంకా ఎన్ని చోట్ల ఆపుతారు? ఓహోయ్, ఏంటి ఎద్దుల బండి సవారీలా ఉంది ఇది? ఇప్పటికే 24 చోట్ల ఆపారు. హలో, ఇక్కడ ఆగి తీరాల్సిందే. ముందు కారడ ఉంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ జాగా ఇది, తెలుసా? ఓయ్, మీదే ఊరు? నీ పేరేంటి? మమత. భీమిలి. నా పేరు సీత. నాది ఊరే. నీ పక్కకొస్తానుండు. నువ్వు ఉండేది సుంకరమెట్లోనా? అవును. అరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? వెళతావులే, ఇక్కడి నుంచి 2 గంటల ప్రయాణం అంతే. మరి ఇక్కడెందుకు ఆపారు? గుడుంబేశ్వరి గుడి అది. గుడుంబేశ్వరి కటాక్షం లేకపోతే మనం ఈ అడవిని దాటి వెళ్ళలేము. ఈ ఊరి గ్రామ దేవత. అమ్మా గుడుంబేశ్వరి తల్లి, మమ్మల్ని ఆపదల నుంచి కట్టెక్కించమ్మా. అమ్మా తల్లి, ఇప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అంతా నీ మాయ.